గుడ్ మార్నింగ్ గైస్. మనం ఈరోజు క్రౌన్ ఐ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ చాలా వీడియోస్ క్రౌన్ గురించి చేసినాం. బట్ ఇదేంటంటే ఇది క్రౌన్ బాల్నెస్ విత్ లిటిల్ డిఫ్యూజ్ ప్యాటర్న్ కాంబినేషన్ టైప్ అనమాట. అయితే ప్రెడామినెంట్లీ క్రౌన్లో ఎక్కువ బాల్నెస్ ఉంది. సో చాలామందికి క్రౌన్లో రిజల్ట్స్ రాదని చాలామందికి అపోహ ఉంది. అయితే మంచి డాక్టర్ చేస్తే, మంచి ప్లాన్ ప్రకారంగా చేసుకుంటే డెఫినెట్గా క్రౌన్లో రిజల్ట్స్ తీసుకురావచ్చు అనేది ఈ వీడియో యొక్క ఉద్దేశము. సో ఈ పేషెంట్కి బేసిక్గా క్రౌన్లో బాల్నెస్ ఉంది, అలాగే డిఫ్యూజ్ ప్యాటర్న్ బరోయింగ్ టైప్ ముందరికి కొంచెం డిఫ్యూజ్ ప్యాటర్న్లో అది స్ప్రెడ్ అవుతుంది. అయితే జనరల్గా చూసిన వెంటనే ఆయనకి క్రౌన్లో బాల్నెస్ అనేది ఎక్కువ ఉంది. సో ఇట్లాంటి కేసుల్లో అబౌట్ 25 years ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంట్ మేము రికమెండ్ చేస్తాము. ఇతనికి డోనర్ చాలా బాగుంది. డోనర్ చాలా బాగుండడం వలన మనము ఈ క్రౌన్ రిజల్ట్స్ ఒకేసారి మంచి రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ డోనర్ స్కాల్ప్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్గా క్రౌన్లో అయితే క్రౌన్ ఏరియా పెద్దగా ఉంటే 2 సార్లు చేయాల్సి వస్తుంది. ఇతనికి మీడియం సైజ్ క్రౌన్ కాబట్టి డోనర్ చాలా బాగుండడం వల్ల ఒకేసారికే ఫెంటాస్టిక్ రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే రిజల్ట్స్ చాలా ఎక్సలెంట్, అద్భుతంగా వచ్చాయి. అంటే మామూలుగా మనం తీసే వీడియోలో ఫ్లాష్ కెమెరాలో తీసినా కూడా స్కాల్ప్ కనపడడం లేదు. అది ఎందుకంటే మంచి డెన్సిటీ, మంచి ప్లాన్, యాంగులేషన్స్ కానీ మంచి మెటిక్యులస్ ప్లాన్, అంటే మంచి ప్లాన్ చేయడం వలన సాధ్యమైంది. అలాగే డోనర్ కూడా చాలా బాగుంది కాబట్టి ఆయనకు ఒక సెషన్లోనే మనం ఫ్రంట్ కానీ, టాప్ వ్యూ కానీ, బ్యాక్ సైడ్ కానీ ఏ విధంగా చూసినా, కోమ్ చేసి చూసినా కూడా డెన్సిటీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అట్లాంటి అద్భుతమైన రిజల్ట్స్ రావాలంటే మంచి సర్జన్స్ ఎక్స్పర్టైజ్ ఉండాలి. అలాగే మంచి క్లినిక్స్కి వెళ్ళి చేసుకోగలిగితే క్రౌన్ ఇటువంటి రిజల్ట్స్ గ్యారెంటీగా పాసిబిలిటీ అయితే ఉంది అని చెప్పడమే ఈ యొక్క వీడియో యొక్క సారాంశం అన్నమాట. సో అయితే ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే క్రౌన్ బాల్నెస్లో మంచి రిజల్ట్స్ తీసుకురావచ్చు, ప్రొవైడెడ్ మంచి డోనర్ ఉండాలి. మేబీ ఒక సెషనా 2 సెషన్లా అనేది మీ డాక్టర్ గారు మీకు చెప్తారు. కాబట్టి క్రౌన్ రిజల్ట్స్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే తీసుకురావచ్చు అనే ఉద్దేశమే ఈ వీడియో యొక్క సారాంశం.